మల్టిపుల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనే దాని వల్ల నిజంగా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి మన వ్యూయర్షిప్ 99% తెలుగే ఉంటారు. ఒక హిందీ మనిషి వచ్చాడు అనుకోండి, 2 నిమిషాలు చూస్తాడు, ఏ క్యాకి బాత్ కరే రే చలి జాతే. లాంగ్వేజ్ అనేది ఏమైనా కీ రోల్ ప్లే చేస్తుందా? లాంగ్వేజ్ ఇస్ నాట్ ఏ బ్యారియర్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో మాట్లాడే వాళ్ళకన్నా ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళు పోల్చుకుంటే హైపర్ యాక్టివ్ ఉంటారు. ఇప్పుడు భాష అనేది భావన ప్రకటించడానికి అడ్డంకు రాదు. సత్యసాయి బాబా అని ఒక పెద్ద బాబా గారు తెలుగు మాత్రమే మాట్లాడతారు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ షో. నేను మీ శ్వేత. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ గంపా నాగేశ్వరరావు గారు. హాయ్ సార్. నమస్తే సార్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో మాట్లాడే వాళ్ళకన్నా ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళు పోల్చుకుంటే హైపర్ యాక్టివ్ ఉంటారు. సో లాంగ్వేజ్ అనేది ఏమైనా కీ రోల్ ప్లే చేస్తుందా? లాంగ్వేజ్ ఇస్ నాట్ ఏ బ్యారియర్. ఓకే. ఇప్పుడు భాష అనేది భావన ప్రకటించడానికి అడ్డంకు రాదు. సత్యసాయి బాబా అని ఒక పెద్ద బాబా గారు తెలుగు మాత్రమే మాట్లాడతారు, కానీ 160 దేశాల్లో భక్తులు ఉన్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏదంటే, నీ లోపల కంటెంట్ ఉంటే చాలు, దే విల్ ట్రాన్స్లేట్. మన మోడీ గారు జపాన్ వెళ్ళారు, జపనీస్ వస్తా రాదు కదా. ఫ్రెంచ్ వెళ్తారు, రష్యా వెళ్ళారు, రష్యాలో 1 గంట సేపు మాట్లాడుకున్నారు, రష్యన్ లాంగ్వేజ్ రాదు. మళ్ళీ హౌ ఈ కమ్యూనికేటెడ్? ఈయన హిందీలోనే మాట్లాడాడు, వాళ్ళు మాట్లాడుకున్నారు. అంటే మన దగ్గర సత్తా ఉంటే, కంటెంట్ ఉంటే లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. నంబర్ 1. నంబర్ 2, ఇంగ్లీష్కు తెలుగుకు డిఫరెన్స్ ఏంటంటే, తెలుగులో ఉన్నంత అద్భుతం ఇంగ్లీష్లో లేదు. తెలుగులో ఉన్నంత వ్యాకరణం కానీ, ఫోనెటిక్స్, మనం మాట్లాడుతున్న శబ్దాలు కానీ, ఇవన్నీ కానీ ఇంగ్లీష్లో లేదు. ఇంగ్లీష్లో A to Z వరకు 26 అక్షరాలు, AEIOU దాంట్లోనే వస్తే మొత్తం అయిపోయింది. తెలుగు అలా కాదు కదా. 56 అక్షరాలు, అచ్చులు, హల్లులు, పొల్లులు, సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారం, ఇవన్నీ కావాలి. ఇవన్నీ అయినా సరే ఇంకా తెలుగు రాదు మనకు. కాకుంటే మనకి ఇప్పుడు ఏమైందంటే, మీరు చెప్పిన దాని ప్రకారము మనము నేర్చుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ పైన ఫోకస్ పెట్టాము. మనం ఇంగ్లీష్ పైన ఫోకస్ పెట్టాము. మా అమ్మ, మీ అమ్మ కూడా తెలుగు మాట్లాడుతుంటారు, కానీ దే స్పీక్ మోర్ ఇంగ్లీష్. దే డోంట్ నో. అంటే కారణం ఏంటంటే ఆంగ్ల పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదమ్మా, ఇప్పుడు దీన్ని తెలుగులో ఏమంటారో చెప్పగలరా? ఇంగ్లీష్ ఇలా నేను అడుగుతుంటే 200 పదాలను మీరు అద్భుతంగా ఇంగ్లీష్లో చెప్పగలరు, తెలుగు 2 పదాలు చెప్పలేము. దాని అర్థం ఏంటంటే, మనం వాడుక భాషలో మార్చేసుకున్నాం. అదే ఆంగ్లంలో మాట్లాడితే ఏమైందంటే, ఆ పదాలు కొన్ని ఉండడంలో 2,500 వర్డ్స్ ఇఫ్ యూ నో ఇన్ ఇంగ్లీష్, యూ కెన్ స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్. వెరీ గుడ్ ఇంగ్లీష్. ఓకే, అది నేర్చుకుంటే చాలు. దాంతో ఏంటంటే ఆ ఫోనెటిక్స్, ఆ వాయిస్, దాంతో ద డిమాండ్, ద కమాండ్ ఆన్ ది పీపుల్. అంతేకాని తెలుగు మాట్లాడే వాళ్ళు తక్కువ, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నందుకు వీ కెన్ గో వరల్డ్ వైడ్ వెళ్ళిపోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంగ్లీష్. ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను కాబట్టి 48 దేశాల వరకు వెళ్ళగలిగాను. తెలుగులో నేను ఇక్కడికే ఉంటాను కదా, ఇక్కడే ఉండగలను. కాబట్టి తెలుగు ఉండాలి, మాతృభాష ఉండాలి, వేరే భాష కూడా నేర్చుకోవాలి, 2 నేర్చుకోవాలి. అప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలి, తెలుగు మాట్లాడాలి. నేనేమంటా తెలుసా, మాతృభాష నేర్చుకోవాలి, రాష్ట్ర భాష హిందీ నేర్చుకోవాలి, 3వది ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ప్రపంచం గెలవచ్చు, ప్రపంచం తిరగవచ్చు. సో ఇంగ్లీష్ అని తెలుగు ఏం లేదు, ఎవరన్నా రాణించవచ్చు ఆ లాంగ్వేజ్ మీద పట్టుంటే. హిట్లర్ హీ డోంట్ నో ఇంగ్లీష్, ఓన్లీ జర్మన్ లాంగ్వేజ్, బట్ ఈ కమాండెడ్ కదా. ఓకే, సో లెనిన్ ఫ్రమ్ రష్యా, అతను ఏం చేశాడు, మొత్తం ఈ నో ఓన్లీ ఆ లాంగ్వేజ్, రష్యన్ లాంగ్వేజ్ కమాండెడ్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన ఎంతోమంది మహారాజులు, యోగులు, స్వామీజీలు, దే నో ఓన్లీ 1 లాంగ్వేజ్. బట్ అదే స్వామి వివేకానంద ఏం చేశాడు, స్వామి వివేకానంద కమాండ్ అవర్ ఇంగ్లీష్, ఈ కాంకర్డ్ ది వెస్టర్న్ కంట్రీస్. సో లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. కంటెంట్ విత్ ఫ్లూయెన్సీ ఉంటే చాలా అద్భుతంగా. సో హైపర్ యాక్టివ్ అనేది మనం ఏ లాంగ్వేజ్ లో ఉన్నప్పటికీ మనకి యాక్టివ్నెస్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మనము లాంగ్వేజ్ రాదు, కంటెంట్ బ్రహ్మాండంగా ఉంది, పీపుల్ విల్ ట్రాన్స్లేట్. నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి లైక్ కంటెంట్, ఫ్లూయెన్సీ ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్ సైన్ ఉంటుంది. సో బాడీ లాంగ్వేజ్ బట్టి మన వాళ్ళ ఎమోషన్ ఏంటి అనేది తెలుస్తుందా, అర్థం చేసుకోగలుగుతామా? బాడీ లాంగ్వేజ్ ప్లేస్ 55% ఇన్ ది కమ్యూనికేషన్. ఓకే, నేను మాట్లాడుతున్నాను, ఇలా చేతులు వాడుతున్నాను అనుకోండి, ఇలా మాట్లాడుతున్నాను అనుకోండి, దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇలా మాట్లాడుతున్నాను అనుకోండి, ఇలా మాట్లాడుతున్నాను అనుకోండి, ఎవరు చూడరు.
అవును. ఇలా మాట్లాడేటప్పుడు ముఖ కవలికలతో నవరసాలు పలికిస్తూ కళ్ళల్లో ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ తో పాటు చేతుల కదలిక కూర్చున్నాం కాబట్టి చేతుల కదలిక నిలబడితే టోటల్ బాడీ మాట్లాడుతూ ఉండాలి. దట్ ఇస్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ 55%, వాయిస్ ఎదుటి వాళ్ళకు 38%, 7% మాత్రమే లాంగ్వేజ్. ఓకే. ఎదుటి వాళ్ళకి మాట్లాడేటప్పుడు దే అండర్స్టాండ్ 55% ఆఫ్ ది బాడీ లాంగ్వేజ్. అందుకనే క్లాస్లో కూర్చున్న విద్యార్థులు సార్ను మేము చూస్తున్న వాళ్ళకి ఇలా అర్థమవుతుంది. అవును. ఇలా చూస్తూ ఇలా రాసుకున్న వాళ్ళకి సగం అర్థమవుతుంది. వాడు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ వానికి ఏం అర్థం కాదు. కాబట్టి చూస్తూ ఉంటే దాన్ని ఆలకించడం అంటారు. ఇట్స్ వెరీ పవర్ఫుల్. సో బాడీ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్గా దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? నోస్. దీని ఏమంటారు? చిన్. దీని ఏమంటారు? చీక్స్. యా, మనం మూడు ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, నేను చెప్పినట్టు మీరు చేయండి. నేను చెప్పినట్టు మీరు చేయండి. ఓకే, అలాగే చేయండి. ఇలా చేయండి, ఇలా చేయండి. యా, మీ రైట్ చిన్ పట్టుకోండి. రైట్ చిన్. రైట్ చిన్. రైట్ చిన్ ఎక్కడ ఉంది? చిక్. రైట్ చిన్ లేదు కదా. లేదు కదా. సో ఫస్ట్ ఎక్కడ పట్టుకున్నారు? చీక్ పట్టే. తర్వాత ఏం చేశారు? చిన్నానే కరెక్షన్ చేస్తారు. బాడీ లాంగ్వేజ్ అంత పవర్ఫుల్ అమ్మా. ఓకే. వెరీ పవర్ఫుల్. ఇది ఒక చిన్న గేమ్. ఇంకా ఇలా ఆడిపిస్తే 50 games లో 50 ఓడిపోతారు. ది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గేమ్ సార్ ఇది. 50 games లో ఓడిపోతారు. మీరు ఆడిపిస్తే నేను కూడా ఓడిపోతాను. ఓకే. అంటే దాని అర్థం ఏంటంటే మనం మనిషినే చూస్తుంటాము, చూస్తుందే చేస్తుంటాము, కానీ మాట వినము. మాట కంటే ఎక్కువ మైండ్ భావన అంటుంది ఇది. ఓకే. భావన అంటే మనం ఫీలింగ్స్, బాడీ లాంగ్వేజ్ ఏంటో. కాబట్టి బాడీ లాంగ్వేజ్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. 55% కమ్యూనికేషన్లో బాడీ లాంగ్వేజ్. ఎవరైతే బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ ఉంటారో దే ఆర్ ది యాక్టర్స్, నెంబర్ 1. yes. Number 2, they are politicians. Okay. They are successful business people and very successful sales people, most successful anchors. So, no language. Language 38%. But body language is most important. కాబట్టి బాడీ లాంగ్వేజ్ పలికిస్తూ ఉండాలి, అదే మోస్ట్ ఇంపార్టెంట్. ఒక భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్య బాడీ లాంగ్వేజ్ తో మొత్తం చెప్పేస్తుంది, వచ్చావా లేట్, నీ పని చేస్తా, అట్లా సంథింగ్. అదే చాలా మంది కూడా ఎదుటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి వాళ్ళు అసలు ఇన్నర్ ఒపీనియన్ ఏంటి అనేది చెప్పగలుగుతారు. అసలు అది నిజంగానే అంటారా? నిజంగానే. ఇప్పుడు మా మనసులోని భావాలను ఈజీగా తెలుసుకోవచ్చు బాడీ లాంగ్వేజ్ ద్వారా. ఎదుటి వాళ్ళ మనసులో ఉంది తెలుసుకోవడానికి కూడా పనికొచ్చేది బాడీ లాంగ్వేజ్. అన్లెస్ అంటే ఇట్స్ యాక్షన్, డ్రామా యాక్షన్ ఏంటంటే అది ఆర్టిఫిషియల్. బట్ మనం రెగ్యులర్గా మాట్లాడుతుంది ఇట్స్ ఒరిజినల్. మనసులో నుంచి వచ్చే భావనలు ఉంటాయి కదా, అది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కోపం ఉంది అనుకోండి, ఇలా చూస్తాం. ప్రేమ ఇలా చూస్తాం, ఆశ్చర్యం ఇలా చూస్తాం, అద్భుతం ఇలా చూస్తాం, భయము ఇలా చూస్తాం. అంటే మొహంలో ఇన్ని 9 రకాల రసాలు ఉంటాయి కదా, నవరసాలు. ఈ నవరసాలు ప్రాక్టీస్ చేసిన వారు ఏ రంగంలోనైనా యాక్టివే, ఏ రంగంలోనైనా గెలుస్తారు, ఏ రంగంలోనైనా ముందుకెళ్తారు. కాబట్టి ఆ నవరసాలు వీలుంటే యూట్యూబ్కి వెళ్ళి కొట్టండి, వాట్ ఈస్ నవరసాస్ అని. 9 రకాల రసాలు వస్తాయి. అవన్నీ నేర్చుకొని మీ లైఫ్లో అద్భుతంగా ముందుకెళ్ళవచ్చు. ఇది ప్రాక్టీస్ చేయడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మిర్రర్ టెక్నిక్. మిర్రర్ ముందుకెళ్ళి మీరు ఎలా మాట్లాడుతున్నారు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు కోపంతోనా, ప్రేమతోనా, లేక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా, ఆవేదనతోనా, ఆక్రాందనతోనా, మనస్పూర్వకంగా ఎలా మాట్లాడుతున్నారు మీరు చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంకా బెస్ట్ మెథడ్ ఏంటంటే ఒక వీడియో కెమెరా ముందు పెట్టుకొని, మన ప్రతి ఫోన్లో వీడియో కెమెరా వచ్చింది, అన్ని స్టాండ్ రోడ్డు మీద అమ్ముతున్నారు 500-300కు. ఒక మంచి కెమెరా పెట్టుకొని మీ ఇష్టం ఉంది పిచ్చి పిచ్చిగా మాట్లాడేసారు. మాట్లాడేది ఇంపార్టెంట్ కాదు, మళ్ళీ చూడాలి. చూస్తే అప్పుడు ఎలా మాట్లాడడం అర్థమవుతుంది. నేను అమ్మతో ఎలా మాట్లాడాను, నాన్నతో ఎలా మాట్లాడాను, ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాను, అదే నా సేల్స్లో ఎలా మాట్లాడాను, మార్కెటింగ్లో ఎలా మాట్లాడాను, మా జాబ్లో బాస్తో ఎలా మాట్లాడాను, సబార్డినేట్తో ఎలా మాట్లాడాను, ప్రాక్టీస్ చేయడానికి అద్భుతమైన టెక్నాలజీ ఇది. సో బాడీ లాంగ్వేజ్ కన్వేస్ మోర్ దెన్ ద లాంగ్వేజ్. కాబట్టి బాడీ లాంగ్వేజ్ ఉండాల్సిందే మనిషి. సార్, ఇందాక మీరు చెప్పినట్లు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, దీస్ 3 ఆర్ ద మెయిన్ లాంగ్వేజెస్ మనం ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవ్వడానికి. సో లాంగ్వేజ్, మల్టిపుల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనే దాని వల్ల నిజంగా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? లైక్ వాట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ మనం చూడొచ్చు? చూడండి, ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి మన వ్యూయర్షిప్ 99% తెలుగే ఉంటారు. ఒక హిందీ మనిషి వచ్చాడు అనుకోండి, 2 నిమిషాలు చూస్తాడు, ఏ క్యాకి బాత్ కరే చలి జాతే. అంటే దాని అర్థం ఏంటంటే యూ కెన్ కమ్యూనికేట్ ఇన్ ది లాంగ్వేజ్లో. మన తెలుగు వాళ్ళకి తెలుగులో మాట్లాడితే అర్థమవుతుంది. నేను అమెరికా వెళ్ళాను, అక్కడ తెలుగు వాళ్ళందరూ వచ్చి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ అని పిలిపించారు అక్కడికి, తెలుగులో మాట్లాడడం కోసం, తెలుగులో ఒక పర్సనల్ డెవలప్మెంట్ కోర్స్ కోసం. మలేషియాలో పిలిపించారు,
ఇట్లా డిఫరెంట్ ఆస్ట్రేలియా పిలిపించారు. ఇలా ఎప్పుడు జరుగుతుందంటే మీ భాష పైన పట్టుండి మీ భాషను ఎదుటి వాళ్ళకి మనసులో అర్థమయ్యే విధంగా చెప్పినప్పుడు మనం ఆ భాష పైన మనకు పట్టు వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే. చాలా మంది పబ్లిక్ స్పీచెస్ ఇవ్వడానికి కొంచెం భయపడతారు, అవును. ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు అని కన్ఫ్యూజన్స్ లో ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో వెరీ వండర్ఫుల్ క్వశ్చన్. ఇది ఎంతో మంది సఫర్ అవుతున్న క్వశ్చన్ ఇది. ఒకటి చెప్తున్నా అండి, ఇంట్లో మాట్లాడిన వాళ్ళు బయట కూడా మాట్లాడవచ్చు, ఫ్రెండ్స్ ముందు మాట్లాడిన వాళ్ళు బయట కూడా మాట్లాడవచ్చు. అవును. కాకుంటే మనకంటే రెండు అడుగుల ఎత్తులో ఉంటారు అంతే వాళ్ళు. ఈ భయం ఎక్కడి నుంచి వస్తుందంటే, మామూలుగా ఫియర్స్ గురించి రాసినప్పుడు సైకాలజిస్ట్ ఏం రాశారు తెలుసా? ద మోస్ట్ డేంజరస్ ఫియర్ ఈజ్ ది పబ్లిక్ స్పీచ్ అన్న. ఓకే. డెత్ ఫియర్ కూడా పెద్ద ఫియర్ కాదట. ఓకే, ఏమైనా రోగము చెప్పొస్తాను కూడా పెద్ద ఫియర్ కాదట. పబ్లిక్ స్పీచ్ ఫియర్ ఇస్ మోస్ట్ ఫియర్, ఓకే. నంబర్ 1 ఫియర్. ఇది పోతే ఇంకా వేరే ఫియర్ రాదు కదా. అవును. అందుకోసమే ఈ ఫియర్ పోవాలంటే మార్గాలు ఉన్నాయి. సో జాగ్రత్తగా ఆలోచించండి మై డియర్ వ్యూయర్స్, ఎవరు చూస్తున్నారో. పబ్లిక్ స్పీచ్లో నుంచి కనుక మీరు బయటపడితే, మాట్లాడగలిగితే, నంబర్ 1 ప్రతి రంగంలో నంబర్ 1. ప్రతి రంగంలో, అది పొలిటికల్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, సేల్స్ మార్కెటింగ్ కావచ్చు, ఆరు మీరు కంపెనీలో పనిచేస్తుంటే సబార్డినేట్స్తో కానీ పై వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, లవ్లో ఉన్న వాళ్ళు మీ ప్రేమికులతో కావచ్చు, ఓకే, ఆరు టీచర్లో ఉంటే విద్యార్థులతో కావచ్చు, ఎవరితోనైనా సరే మాట్లాడాలంటే మాట్లాడే కళ అంటే పబ్లిక్ స్పీచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పబ్లిక్ స్పీచ్లో ABCD 4 అక్షరాలతో సింపుల్గా చేస్తాను, సో దట్ మన వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే.